కొంచెం పక్కెళ్ళరా. ఏటైతే ఈరోజు దీపావళి కదా, ఎటు అనుకోమా? చెప్పు, ఏమనుకుంటావు నువ్వేనే? లాస్ట్ 2 సంవత్సరాలు ఏం చేయలేదు మనము. అవ్వలేదు చేయడానికి. నరకాసు చేద్దాం, అప్పుడెప్పుడు చేసాం కదా. మన ఇద్దరు నరకాసు చేయగలరా? అది నిజమే, కానీ ఒక పని చేద్దాం. మన పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు గోపిగాడు, నెక్స్ట్ రవి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుపోయి ఇంకా నరకాసు చేసేద్దాం. ఆ తర్వాత బాంబులైనా కాల్చుకోవచ్చు. మంచి పెద్ద నరకాసు చేద్దాం. అలా అయితే ట్రై చేద్దాం, ఎంత అయితే అంత. ఓకేనా? అయితే ఒకసారి గోపిగాడు ఫోన్ చేయి, అడేటంటే చూద్దామా? హలో గోపి, నరకాసు చేద్దాం ఈరోజు, దీపావళి కదా. డైలీ మనం కలుసుకునే ప్లేస్కి మన పిల్లల్ని తీసుకుని వచ్చేసి. ఓకే ఓకే, సరే అయితే. ఏంటి 6 గంట అవుతుంది, ఇంక రాలేదా? కరెక్ట్గా వస్తాను మాటల మీద. రండి ఆయన రమ్మని ఫోన్ చేశారా? ఏట్లేదు రా, ఇది దీపావళి కదా, నరకాసు చేద్దాం అనుకుంటారు, అప్పుడెప్పుడు చేసినాం, అందుకే మీ హెల్ప్ కావాలి. మనకి బాంబులు కావాలి కలరా ఇప్పుడు? అది నిజమే, బాంబులు అయితే సాయంత్రం కొనుక్కుందాం, ప్రజెంట్ అయితే నరకాసు చేద్దాం. సరేనా? సరే పదండి రా. అయితే మేమైతే గడ్డి తేవడానికి వెళ్తున్నాం. మా చుట్టూ నేచర్ చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా మాకైతే ఒక గడ్డి కుప్ప ఉంది దగ్గరలో. సో మా వాడైతే గడ్డి తీయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, మా వాడైతే తాడులో అయితే చేశాడు. ఇంకా మేము దీంతోనే కొంచెం నరకాసుని అయితే కడతాం. వేరే వైపు చిన్న గడ్డి కుప్ప ఉంటే మా గోపి వచ్చి మొత్తం గడ్డి మొత్తం తీస్తున్నాడు. మాకు కావలసిన గడ్డి మొత్తం అయితే తీసుకున్నాం. ఇంకా దీన్ని మేము తీసుకెళ్ళి ప్రిపేర్ చేస్తాం. ఇంకా మా వాళ్ళైతే సైజ్ చూస్తున్నాడు, ఎంత సైజ్ చేద్దామని. సరిపోద్దా ఇటు? ఇక్కడ మా గోపి విపరీతంగా కష్టపడుతున్నాడు. వాడిని అడుగుదాం దీపావళి ఎందుకు జరుపుకుంటారని. గోపి, దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటాం? మా ఇంట్లో మా అమ్మ అరిసెలు చేస్తుంది, జంతికలు చేస్తుంది, పొంగడాలు చేస్తుంది, ఇవన్నీ తినడానికే జరుపుకుంటాం. 24 గంటలు తిండి మీద పడతాయి అందరు. ఎప్పుడు ముందు తెలుసుకో దీపావళి ఎందుకు చేసుకుంటారని. శ్రీనివాస్, దీపావళి ఎందుకు జరుపుకుంటున్నారా? ఈరోజు ఏంటి చెప్పి? ఈరోజు దీపావళి. దీపావళినే? దీపావళి కాకుండా ఇంకేటి చేసుకుంటారు? నువ్వు 5 సంవత్సరాల నుండి జబర్దస్తిగా చూస్తున్నావు. నువ్వు నీ ఆటో పంచులు. రవి, దీపావళి ఎందుకు చేసుకుంటారా? దీపావళి పురాణాల ప్రకారం అయితే 2 రకాలు చేసుకుంటారు బావా. రాముడు రావణాసుని చంపేసి తిరిగి ఇంటికి వస్తాడు కదా, అప్పుడు ఊర్లో వాళ్ళ ప్రజలందరూ కలిపి దీపావళి వెలిగించి రాముడికి వెల్కమ్ చెప్తారు అనమాట. అప్పుడు ఒకసారి దీపావళి సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ సత్యభామ ఉన్న కృష్ణుడు నరకాసుని చంపుతారు చూడు. అవునవును. అప్పుడు ఒకసారి ఆ విధంగా 2 రకాలుగా దీపావళిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం పురాణాల ప్రకారం అయితే. నాకు తెలిసింది అయితే అది తప్పు రైట్ అని నాకు తెలీదు. అదిరా, నువ్వైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా సెట్ అవుతారు. పని చేయ ముందు వాళ్ళని కాదు అన్న చెయ్యకూడదు బావా, చెయ్యించాలి, అదే కష్టము. ఓకే ఓకే, ఇంకా మా వాళ్ళు అయితే నరకాసుడికి ప్యాంటు షర్ట్ వేస్తారు. ఈసారి తిరగలేసాను ప్యాంటు షర్ట్ కూడా తిరగలేసాడు. వేసుకోవడం కూడా నరకాసుడికి ఏ టికెట్ నీకు? ప్యాంటు టు షర్ట్ టు బటన్స్ షర్ట్ ఉన్నారా? బటన్స్ వచ్చి ముందు ఇక్కడ పెడుతున్నాడు మా వాడు. ఇక మేమైతే కొన్న బాంబులను అయితే పెట్టడానికి తీసాం. ఏం చేస్తారు ఆ బాంబులతో? బాంబులు నరకాసుని లోపల పెట్టి నరకాసుని తునకలు చేస్తాం. ఏం బాంబులు ఇవే? అమ్మ సక్సెస్ఫుల్ గా నరకాసుని తయారు చేయడం జరిగిపోయింది. ఈరోజు నరకాసుని తునకలు చేస్తాం, మీరు చూడండి. మా వైపు దీపావళి రోజు ఫస్ట్ అయితే తాటి కమ్మలను అయితే కాలుస్తాం. ఆ కాల్చిన తాటి కమ్మలతోటే మా వాడు నరకాసుడికి అయితే నిప్పు అయితే పెడుతున్నాడు. చూడండి. నరకాసుని లోపల బాంబులు అయితే పెట్టాం కదా, అవి అయితే పేలడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా పూర్తిగా కాలేంత వరకు ఇంకా పేలుతూనే ఉన్నాయి, కానీ ఆ బాంబులు అయితే సరిపోలేదు. చాలా అంటే చాలా పొగ పెట్టేసింది. కాసేపు ఆగితే కంప్లీట్గా అయితే నరకాసుడు పూర్తిగా కాలిపోయాడు.
మేము ఒకవైపు నరకాసుని కాలుస్తుంటే మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంటిని అందంగా డెకరేట్ చేశారు. మీకు అది చూపిస్తా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక నేనైతే తర్వాత ఇంకా క్రాకర్స్ తెచ్చుకున్నా, వాటిని అయితే పేల్చడం స్టార్ట్ చేశా. ముందుగా చుంచుబుడితో స్టార్ట్ చేశా. నేనైతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇలానే మంచిగా దీపావళి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. మీరు కూడా అలానే జరుపుకుంటారని అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందైతే ఉంటాం. బాయ్.